యవనస్తులకు ఎలా అయిపోయిందంటే వచ్చి వెళ్తున్నారు, పరిచారకులు పరిచయం చేస్తున్నారు, అంతా జరుగుతుంది. కానీ బేసిక్ ఫౌండేషనల్స్, క్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు అనేది చాలా మంది. ఈస్టర్ జరుపుకున్నాం, గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం, క్రీస్తు మన కోసం చచ్చిపోయాడంటే అయ్యో అని బాధపడ్డాం, అయిపోయింది. తర్వాత క్రీస్తు తిరిగి లేచాడంట. క్రీస్తు వచ్చి ఏం చేశారంటే ఆయన మన కోసం, మనకు బదులుగా పాప పరిహార బలిగా ఆయన మన కోసం మరణించిన తర్వాత మనకేమైందంటే మనం క్రీస్తుకు చేరువుగా వెళ్ళాం. ఆ చేరువుగా వెళ్ళినప్పుడు ఆయనతో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఈజీ. ఆ యాక్సెస్ని ఇప్పుడు మనము అనుభవిస్తున్నాం ఆయన కృప చేత. ఆయన మరణించినందుకు ఆయన కృప వల్ల మనం రక్షింపబడ్డాము. మనం చేసిన సొంత కార్యాలు బట్టు మనం మంచివారు, మనం అందంగా ఉన్నామని, అందంగా పుట్టామని, మనకి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని కాదు. ఆయన కృప వల్ల మనకు ఈ యాక్సెస్ ఏర్పడింది. ఆయన కృప బట్టి మనం బ్రతుకుతున్నాం, ఆయన కృప బట్టి మనం లేవనెత్తబడుతున్నాం, ఆయన కృప బట్టి స్వస్థపరచబడగలుగుతున్నాం.